హైదరాబాద్ లో భారీ వర్షం కురుస్తోంది. హైటెక్ సిటీతో పాటు జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్ లో భారీ వర్షం కురుస్తోంది. ఈదురు గాలులకు పలు చోట్ల హోర్డింగ్లు కొట్టుకుపోతున్నాయి. మాసప్ ట్యాంక్, లక్టీ కపూల్, అబేట్స్, కోటి, చాదర్ఘాట్ లో ఈదురు గాలులు బీభత్సం సృష్టిస్తున్నాయి. మరో 3 రోజులు వర్షాలుంటాయని వాతావరణ శాఖ ప్రకటించింది. ఇప్పటికే రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్ లో భారీ వర్షం కురుస్తోంది. హైటెక్ సిటీతో పాటు జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్ లో భారీ వర్షం కురుస్తుంది. అయితే ఈదురు గాలులకు పలు చోట్ల హోర్డింగ్లు కొట్టుకుపోతున్నాయి. మాసప్ ట్యాంక్, లక్టీ కపూల్, అబేట్స్, కోటి, చాదర్ఘాట్ లో ఈదురు గాలులు బీభత్సం సృష్టిస్తున్నాయి. మరో 3 రోజులు వర్షాలు ఉంటాయని వాతావరణ శాఖ ప్రకటించింది. ఇప్పటికే రాష్ట్రంలో భారీ వర్షాలు పడుతున్నాయి. హైదరాబాద్ లో భారీ వర్షం కురుస్తోంది. హైటెక్ సిటీతో పాటు జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్ లో భారీ వర్షం కురుస్తోంది. ఈదురు గాలులకు పలు చోట్ల హోర్డింగ్లు కొట్టుకుపోతున్నాయి. మాసప్ ట్యాంక్, లక్టీ కపూల్, అబేట్స్, కోటి, చాదర్ఘాట్ లో ఈదురు గాలులు బీభత్సం సృష్టిస్తున్నాయి. మరో 3 రోజులు వర్షాలు ఉంటాయని వాతావరణ శాఖ ప్రకటించింది. ఇప్పటికే రాష్ట్రంలో భారీ వర్షాలు పడుతున్నాయి. హైదరాబాద్ లో భారీ వర్షం కురుస్తోంది. హైటెక్ సిటీతో పాటు జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్ లో భారీ వర్షం పడుతోంది. ఈదురు గాలులకు పలు చోట్ల హోర్డింగ్లు కొట్టుకుపోతున్నాయి. మాసప్ ట్యాంక్, లక్టీ కపూల్, అబేట్స్, కోటి, చాదర్ఘాట్ లో ఈదురు గాలులు బీభత్సం సృష్టిస్తున్నాయి. మరో 3 రోజులు వర్షాలు ఉంటాయని వాతావరణ శాఖ ప్రకటించింది. ఇప్పటికే రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇక దీనికి సంబంధించిన పూర్తి సమాచారం హరిత అందిస్తారు. హరిత, నగరంలో వర్షాలపై అప్డేట్స్ ఏంటి? సెవెంత్ మనకు మధ్యాహ్నం అంతా కూడా పొడి వాతావరణం కనిపిస్తుంది. సడన్ గా మనకు ఒక అర్ధగంట హైదరాబాద్ గ్రేటర్ పరిధి మొత్తం కూడా కూల్ వెదర్ కంటిన్యూ అయింది. ప్రెసెంట్ మనకు ఒక 15 మినిట్స్ నుంచి కూడా భారీ వర్షం అయితే కురుస్తుంది. ముఖ్యంగా బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్, పంజాగుట్ట, అట్లాగే మనకు ఇటు సిటీ శివారు ప్రాంతాల్లో కూడా భారీగా వర్షం కురుస్తుంది. ఇటు రాజేంద్ర నగర్, అత్తాపూర్, దాంతో పాటు హిమాయత్ సాగర్ కావచ్చు, కిస్మత్పుర, బండ్ల కూడా కోకాపేట్, గండిపేట లాంటి ఈ ప్రాంతాల్లో అయితే వర్షం జోరు కురుస్తుంది. దీంతో పాటు మనకు ఉరుములు, మెరుపులతో పాటు ఈదురు గాలుల ప్రభావం ఎక్కువగా ఉంది. ముఖ్యంగా ప్రతి ఒక్కరు కూడా అలర్ట్ గా ఉండాలి. రోడ్ల పైకి వచ్చే వాళ్ళంతా కూడా, ఎందుకంటే మనకి ఇప్పటికే IMD 3 రోజుల నుంచి కూడా హెచ్చరికలు జారీ చేస్తుంది. ఈదురు గాలుల ప్రభావం మనకు ఎక్కువగా కనిపిస్తుంది. హైదరాబాద్ లో ప్రజెంట్ దాదాపు 30 km/h స్పీడ్ తోటి ఈదురు గాలుల ప్రభావం కనిపిస్తుంది. ప్రజెంట్ అయితే హైదరాబాద్ లోని చాలా కాలనీల్లో ఈ వరద నీరు కారణంగా రాకపోకలకైతే వాహనదారులు ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ రోజు హాలిడే అయినప్పటికీ కూడా రోడ్ల మీద పనుల మీద బయటకు వచ్చేవా ఇటు వర్షం కారణంగా అయితే ఇబ్బందులు ఫేస్ చేస్తున్న సిచ్యువేషన్. హైదరాబాద్ లోని చాలా చోట్ల కూడా రోడ్లన్నీ జలమయమయ్యాయి. ఇటు GHMC అధికారులు కూడా అప్రమత్తమై మాన్సూన్ టీంలను కూడా అలర్ట్ చేసిన సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది. ప్రజెంట్ చాలా చోట్ల హైదరాబాద్ పరిసర ప్రాంతాలతో పాటు ఇటు మనం చూసుకోవచ్చు సిటీ, సెంట్రల్ సిటీతో పాటు శివారు ప్రాంతాలు దాదాపు మనకు గ్రేటర్ పరిధిలోని 6 జోన్ల వ్యాప్తంగా కూడా వర్షం దంచి కొడుతోంది. దీంతో పాటు ఈదురు గాలుల ప్రభావం ఎక్కువగా ఉంది. ముఖ్యంగా ఇలాంటి సమయంలో చెట్ల కింద కావచ్చు, మనకు పోల్స్ కింద కూడా ఎవరు నిలబడకుండా ఉండాల్సిన అవసరం ఉంటుంది. దాంతో పాటు మనకు ఈ ఈదురు గాలుల ప్రభావంతో చెట్లు కావచ్చు విరిగి పడడం లాంటి సిచ్యువేషన్స్ ఎదురవుతాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అలర్ట్ గా ఉండాలని ఇప్పటికే హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. మరో 2-3 రోజుల పాటు కూడా ఇలాంటి వెదరే కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది. హైదరాబాద్ తో పాటు పలు జిల్లాల్లో కూడా ఈ వర్షాలు కురిసే ఛాన్స్ ఉంది. ముఖ్యంగా తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు కురుస్తున్నాయని చెప్పినప్పటికీ కూడా హైదరాబాద్ లో మాత్రం ఒక మోస్తారు భారీ వర్షమే కనిపిస్తోంది. దాదాపు మనకు అర్ధగంట నుంచి కూడా ఇలాంటి వెదర్ కండిషన్ అనేది కంటిన్యూ అవుతుంది. మనం చూడొచ్చు బంజారా హిల్స్ కావచ్చు, జూబ్లీ హిల్స్ లో అయితే మొత్తం కూడా చీకటి వాతావరణం కనిపిస్తోంది. దీంతో పాటు ఈదురు గాలుల ఎఫెక్ట్ అయితే ఉంది. అయితే మనకు ఈసారి నైరుతి ఋతుపవనాలు త్వరగా రాష్ట్రానికి తాకడంతో ఇలాంటి వెదర్ కండిషన్ అయితే కంటిన్యూ అవుతోంది. దీంతో పాటు మనకు బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనం కారణంగా ఇటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా జోరు వానలు కంటిన్యూ అయ్యే ఛాన్స్ ఉంది. ప్రజెంట్ మనకు హైదరాబాద్ లో చాలా చోట్ల లోతట్టు ప్రాంతాల్లో అయితే వరద నీరైతే ఉప్పొంగుతోంది. దాంతోపాటు మనకి ఇటు అధికారులు కూడా అలర్ట్ అయ్యి మాన్సూన్ బృందాలను అయితే రంగంలోకి దించారు. దాంతోపాటు ఇటు DRF బృందాలు కావచ్చు, మనకు రోడ్ల పైన నీరు నిలవకుండా ఎప్పటికప్పుడు వాన నీరుని క్లియర్ చేసేందుకు అయితే
ఇటు అధికారులు కూడా అప్రమత్తమయ్యారు. ప్రజెంట్ అయితే రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. దాంతోపాటు ముఖ్యంగా గ్రేటర్ పరిధిలో చాలా చోట్ల కూడా వాన దంచి కొడుతోంది. మరొక గంట 2 గంటల పాటు కూడా ఈ వర్షం కంటిన్యూ అయ్యే ఛాన్స్ ఉంది. అయితే మనం చూస్తున్నాం ఇప్పటికీ వర్షాకాలంలో చాలా చోట్ల కూడా ఈ ముఖ్యంగా హైదరాబాద్ లాంటి మెట్రో నగరాల్లో మనకు ఎక్కువగా కాంక్రీట్ లాంటి జంగల్ లాంటి సిచ్యువేషన్ ఉంటుంది కాబట్టి సెల్లార్లో ఉండే వాళ్ళు కావచ్చు ఈ వాన నీరు చేరకుండా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. దాంతోపాటు మ్యాన్ హోల్స్ వద్ద కూడా చిన్నపిల్లలను ముఖ్యంగా జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా కాలనీలో ఈ లోతట్టు ప్రాంతాల్లో చేరుతున్న వరద నీరు కారణంగా చాలాసార్లు మనం గమనించాము. ఈ లోతట్టు ప్రాంతాల్లో వరద నీటికి కొట్టుకుపోయిన పరిస్థితి ఉంది. ప్రజెంట్ అయితే హైదరాబాద్లో భారీ వర్షమే కురుస్తోంది. భారీ వర్షం కారణంగా రోడ్లన్నీ కూడా జలమయమయ్యాయి. ఇటు వాహనదారులు కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా మనకు హైటెక్ సిటీ, బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్తో పాటు మాదాపూర్, అమీర్పేట్, పంజాగుట్టతో పాటు సిటీ శివారు ప్రాంతాల్లో చాలా చోట్ల కూడా వెదర్ కంటిన్యూ అవుతోంది. ఎక్కడికక్కడ వరద నీరు కారణంగా అయితే వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా ఈ మనకు అపార్ట్మెంట్స్ కావచ్చు, గేటెడ్ కమ్యూనిటీ ఏరియాల్లో ఉండే వాళ్ళు అపార్ట్మెంట్లో సెల్లార్లలో వార నీరు చేరుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. అయితే మరో 2 రోజుల పాటు కూడా వర్షాలు కంటిన్యూ అయ్యే ఛాన్స్ ఉన్నాయి. ముఖ్యంగా హైదరాబాద్తో పాటు ఇటు ఉత్తర జిల్లాల్లో కరీంనగర్ కావచ్చు, ఆదిలాబాద్, ఆసిఫాబాద్తో పాటు మనకు సెంట్రల్ జిల్లాలైన సంగారెడ్డి, మంచిర్యాల, రంగారెడ్డితో పాటు ఇటు మనకు మెదక్, అట్లాగే వరంగల్, హన్మకొండలో కూడా ఈ వర్షాలు ఎక్కువగా కురిసే ఛాన్స్ ఉంది. ప్రజెంట్ మనకైతే హైదరాబాద్లో భారీ వర్షం కురుస్తోంది. ముఖ్యంగా సెంట్రల్ సిటీలో ఈ వర్షాల ప్రభావం ఎక్కువగా కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. ఇటు సిటీలో మనం ఒక్కసారి గమనిస్తే కావచ్చు అత్తాపూర్, అట్లాగే షేర్లింగపల్లి పరిధిలో చాలా చోట్ల కూడా వర్షం కురుస్తోంది. ఇటు బండ్లగూడ, జాగీర్, కార్పొరేషన్ పరిసర ప్రాంతాల్లో కూడా ఇటు విద్యుత్ అంతరాయం కూడా కలిగే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అలర్ట్గా ఉండాలి. ముఖ్యంగా రోడ్ల మీద చేరుతున్న వరద నీటితోటి ఇబ్బందులు తలెత్తుతాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని వాహనదారులకి కావచ్చు ఇప్పటికీ ఇటు ట్రాఫిక్ పోలీసులు కూడా అలర్ట్ అయ్యి హెచ్చరికలు అయితే జారీ చేస్తున్నారు. ప్రజెంట్ హైదరాబాద్లో భారీ వర్షం కురుస్తోంది. మరో గంట సేపు కూడా ఇలాంటి వెదర్ కండిషన్స్ కంటిన్యూ అయ్యే ఛాన్స్ ఉంది. శ్రవంతి. రైట్ హరిత, థ్యాంక్ యూ.